నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో మునుగోడు మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో బెల్ట్ షాపులను నిషేధిద్దాం, మన గ్రామంలో ప్రశాంతత వాతావరణాన్ని నెలకొల్పుదాం అనే నినాదంతో గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. డీసీసీబీ డైరెక్టర్ మరియు ఫ్యాక్స్ చైర్మన్ కుమ్మర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ అక్రమంగా మద్యం అమ్మకాలు జరగకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళల పాత్రే కీలకమన్నారు. ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారి ఉంటారని, గ్రామస్తులు సమాచారం అందిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బిమనపల్లి సైదులు, పాల్వాయి చెన్నారెడ్డి, జాల వెంకటేశ్వర్లు, కుండ్రెడ్డి సుధాకర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు దండు లింగస్వామి, నక్క వెంకన్న, మహిళలు చిలివేరు ధనమ్మ, అద్దంకి కృష్ణమ్మ, బొడ్డుపల్లి రాజేశ్వరి, గ్రామస్తులు సైదులు అంజయ్య, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. దీంతో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన అదేవిధంగా స్ఫూర్తి తీసుకొని ఈ ఒక్క గ్రామమే కాదు, మన మండలంలో ఎక్కడ కూడా మద్యం బెల్ట్ షాపులు అమ్మకూడదని చెప్పేసి, అదేవిధంగా అమ్మినతో చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి పోలీస్ శాఖ ఎక్కడ ఉన్నా కానీ మండల లెవెల్లో ఎవ్వరూ అక్రమంగా మద్యం అమ్మినా కానీ పోలీస్ శాఖకు మీ అందరి ప్రజల సహకారం ఉంటే మేము కూడా దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. కాబట్టి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మాకు తెలియజేయవలసిందిగా మండల ప్రజలను కోరుతున్నాం. కూడా మద్య నిషేధం అమ్మకుండా ప్రజలతోటి అందరూ కలిసిమెలిసి సంతోషంగా 10 ఏళ్ల నుంచి కూడా మనం ఇబ్బంది పడ్డ కాలాలు ఉన్నాయి. కానీ గ్రామంలో కూడా అమ్మకుండా చేయాలని మనం నిర్ణయం తీసుకున్న రాజగోపాల్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ దాంట్లో భాగంగానే వారి పిలుపు మేరకు ఈరోజు కొరటికల్ గ్రామం మొత్తం ఊరు మొత్తం తిరిగి మహిళలు ముఖ్యంగా చైతన్యవంతులై వారు బెల్ట్ షాపు నిర్మూలించాలని చెప్పేసి ఈ గ్రామంలో అనేక మంది ఈ మద్యం పొద్దున్నే ఉదయాన్నే తాగి అనాథలవుతూ భర్తలను కోల్పోయి పిల్లలు అనాథలై అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఆ యొక్క విన్నపాన్ని విని రాజగోపాల్ రెడ్డి గారు చెల్లించి ఈ గ్రామాన్ని ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఈ గ్రామంలో కొరటికల్ గ్రామంలో నిజంగా కూడా బెల్ట్ షాపులన్నీ పూర్తిగా నిర్మూలిస్తే ఈ గ్రామాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తిగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ రోజు మునుగోడు నియోజకవర్గానికే కొరటికల్ గ్రామం ఆదర్శవంతం కావాలని చెప్పేసి అందరూ కోరుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు మునుగోడు వారి పిలుపు మేరకు మునుగోడు రాజగోపాల్ రెడ్డి గారి పిలుపు మేరకు మునుగోడు నియోజకవర్గంలో 90% ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు నిర్మూలించడం, అక్రమ మద్యం అమ్మడం ఆపడం జరిగింది. అలాగే ఇంకా ముందుకు ఇంకా మిగిలిన 10% కూడా కావాలంటే మహిళలందరూ ఇక్కడ ఉన్న సోదరిమణులందరూ కూడా ఇలాగే ప్రతి గ్రామంలో చైతన్యవంతులు కావాలి. ఇలాగే నడుము కట్టి ముందుకు వస్తే బెల్ట్ షాపులు అమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే మహిళలే ముందుకొచ్చి వారి బెల్ట్ తీయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఈ కొరటికల్ గ్రామం మునుగోడు నియోజకవర్గానికే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శవంతం కాబోతా ఉన్నది. ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఈ మిగిలిన 80% 90% నిర్మూలన జరిగింది. మీ రాబోయే 10 రోజుల్లో ఖచ్చితంగా పూర్తి బెల్ట్ షాపుల నిర్మూలన, అక్రమ మద్యం అమ్మడం ఆపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళా న్యాయం జరిగి కూడా ఓరు పట్టించుకోకుండా కూడా చాలా రోడ్ల మీద పిల్లలు పెద్దలంతా ఆగమైపోతున్నారు. మేము కూడా నిర్ణయం సరైనది తీసుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన చిన్నలకు పెద్దలకు నా ధన్యవాదాలు ఎదురు చేసుకుంటున్నాను. నేను మహిళలు అందరం కలిసి మేము అందరం బదురుకొని సార్లు చిన్నలు పెద్దలు 20-15 మందిని మమ్మల్ని పేర్లు రాసుకుంటాం. మేమందరం కలిసి ఈ రోజుకు మా ఇల్లు తిరగాలి, ఇట్లా షాపులు తిరగాలి, ఇట్లా బంద్ చేపియాలని మేమందరం కోరుకొని అందరం ఏకమయ్యి మేమందరం కలిసి వచ్చినాం. గెలిచినందుకు కానీ మా ఊరికి ఇదొక చర్య తీసుకోవడం కానీ రాజగోపాల్ సార్ కానీ ఎస్ఐ సార్ కానీ మండల స్టేషన్ గురించి స్టేషన్లో చేసే సార్లందరికీ కానీ కొరటికల్ గ్రామంలో చిన్నలకి పెద్దలకి మండల అధ్యక్షులకి అందరికీ వార్డు మెంబర్లకి కానీ నాతో పాటు